అమరావతిని వైసీపీ నాశనం చేస్తే తాము శాసనం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిని ఇక భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరని పునరుద్ఘాటించారు. పార్లమెంట్లో వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతి చట్టబద్ధతకు మద్దతు తెలిపాయన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు వైసీపీ ఎంపీలు ద్రోహం చేశారని మండిపడ్డారు. మావిగన్నని కొత్త రాజధానిని తెరపైకి తెచ్చిన జగన్ మనస్తత్వం ఎవరికీ అర్థం కావట్లేదన్నారు. అమరావతికి చట్టబద్ధత లభించినందుకు మీడియా ప్రతినిధులందరికీ స్వయంగా ఆయన స్వీట్లు పంచారు. ఆనందంలో ఇవాళ తాను స్వీట్ తింటానంటూ చంద్రబాబు రుచి చూశారు. ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయమన్నారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని సీఎం మరోసారి స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం అనేది ఇది ఒక ప్రజా విజయం, ప్రజా రాజధానికి దక్కిన గౌరవం. మిగిలిన పార్టీస్ అన్ని కూడా పార్లమెంట్ లో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఒకే ఒక పార్టీ, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఓట్లేసుకుని ఇక్కడి నుంచి ఎంపీలుగా అయ్యి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే ధైర్యం చేశారు. దేశంలో ఇన్ని పార్టీలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పని కూడా ఉండకపోవచ్చు, ఓట్లే కాదు పని కూడా ఉండకపోవచ్చు. ప్రాంతీయ పార్టీ అయినా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలు కాపాడడం కోసం అమరావతి రాజధానిగా రావాలి, దేశ ప్రయోజనాలు కాపాడాలని ఆలోచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు. మనం శాసనం చేశాం. అసలు పార్లమెంట్ లో 2 సభల్లో చట్టబద్ధత దక్కితే తట్టుకోలేకపోతున్నారు, దాన్ని సహించలేక ఓరవలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి పార్లమెంట్ కు హక్కే లేదంటున్నారు. ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటారు. తిక్కకు పరిష్కారం ఏంటో నాకైతే అర్థం కాల. తిక్కనాలనా ఏమనాలి? పార్లమెంట్ కి అధికారం లేదు, మీరెవరు చట్టం చేయడానికి అంటే నేను వస్తే నేను అధికారం వస్తుంది, నేను మళ్ళా ప్రజలు మోసం చేస్తాను, నేను అధికారం తెచ్చుకున్నప్పుడు నేనేం చేస్తాను చూస్తారు అని బెదిరిస్తే ఏమనాలని అడుగుతున్నా. ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు, ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బి లో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మావేగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. ఏంటి మనస్తత్వం ఏంటి? అమరావతి దేవతల రాజధాని, వెంకటేశ్వర స్వామి పైన దాడి చేసి సమర్థించుకున్న వాళ్ళు అమరావతి పేరిట పలుకుతారండి? నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకు పలకం? ఎందుకు అంత ద్వేషం? అమరావతి అనగానే ఎందుకు అంత ఇది? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో 2014 నేను మేజర్ గా చెప్పింది రాజధాని లేదు, అందరూ ఆవేదనతో ఉన్నారు. సింగపూర్ కు మించిన రాజధాని కడతాం. సింగపూర్ కు అంత మురుపు నాకు పరిచయం ఉంది, ఆ కంట్రీతో సంబంధాలు పెట్టుకొని చేస్తామని ఫస్ట్ టైం సింగపూర్ కు పోయి ఆ గవర్నమెంట్ ప్రధానమంత్రికి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తే, మంత్రులకు విజ్ఞప్తి చేస్తే టెండర్లు పిలిస్తే ఆలస్యం అవుతుందంటే వాళ్ళు చాలా పాజిటివ్ గా ముందుకు వచ్చి టెండర్లు పిలవకుండా మేము ఉచితంగా మాకుండే సమర్థత అంతా ఉపయోగించి మా డిపార్ట్మెంట్ ఉపయోగించి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇస్తామని చెప్పి ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారు. విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, గుంటూరు ఉంది, పక్కనే తెనాలుంది. ఇవన్నీ కూడా మనం వేసినటువంటి ప్లానింగ్ మీరు చూస్తే నూజివీడు, ఇంకొక పక్క పామర్రు, ఈ పక్క చిలుకూరుపేట, పక్కన జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఈ ఏరియా అంతా వస్తాయి. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కవర్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 9 నగరాలు ప్లాన్ చేశాం. గవర్నమెంట్ సిటీ, ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్స్ నగరాలు. 30% బ్లూ అండ్ గ్రీన్. అమరావతిలో బ్యూటీ ఇది. స్ట్రైట్ రోడ్స్. ఇంకొక పక్క 360 కిలోమీటర్ల ప్రధాన రోడ్ గ్రిడ్, ఇంకొక పక్క 1200 కిలోమీటర్ ఎల్పీఎస్ ల్యాండ్ పూలింగ్, రైతులకందరికీ రోడ్ లేయడం, అన్ని కూడా డక్ట్ లోనే యూటిలిటీస్ అన్ని తీసుకురావడం. సైడ్ రోడ్స్ గానీ, స్ట్రైట్ రోడ్స్ గానీ, వయాడక్ట్ గానీ, గ్రీన్ ఎనర్జీ గానీ, డిస్ట్రిక్ట్ కూలింగ్ గానీ, ఇలాంటివి ఎఫిషియెంట్ గా ఏమేమి చేయగలుగుతామో అన్ని చేశాం. ఒక హైదరాబాద్ లో మీరు ఒక్కసారి చూస్తే శంషాబాద్ 5,000 ఎకరాలు చేశాం. 5,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కోటీశ్వర్లు అయ్యారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇక్కడ ల్యాండ్ ఇవ్వండి, పక్కన మీరు కొనుక్కోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, భూమి వాల్యూ పెరుగుతున్నాం. చాలా మంది విన్నారు, ఈ రోజు బాగా పైకి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది కూడా నా బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తెలంగాణకు నష్టం జరగాలని కూడా ఆలోచించాను. తెలుగుదేశం పార్టీ పెట్టిందే హైదరాబాద్ లో, అనౌన్స్ చేసిందే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో. పార్లమెంట్ లో మాట్లాడుతుంటే చాలా మంది ఎంపీలు హైదరాబాద్ ను గుర్తు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నాకు గౌరవం. ఆ గౌరవాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఎప్పుడు నేను తేను.